జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్మైలీనే కావాలని చీరను తగలబెట్టి చైత్ర మీదకు నెట్టేస్తుందనా నీ ఉద్దేశం? చూసావా వదినా ఎలా మాట్లాడుతున్నాడో? కాలుతున్న చీరని చూసి స్మైలీ కంగారుగా రావడం నేను చూశాను. చైత్ర ఐరన్ బాక్స్తో చీర దగ్గర ఉండడం అందరూ చూశారు. ఇంక ఇందులో ఏముంది అబద్ధం? చూడు విరాజ్, నీకు కావలసిన వాళ్ళు తప్పు చేసినా నీకు గొప్పే కావచ్చు. ఆ అభిప్రాయాన్ని మా అందరి మీద రుద్ది మేమేదో చెడ్డవాళ్ళం అన్నట్టుగా చూపించాల్సిన అవసరం లేదు. అది నీకు మంచి పద్ధతి కూడా కాదు. అత్తయ్య, ఇక్కడ అసలు ఏం జరిగిందో, ఎవరిలా చేశారో, పొరపాటున జరిగిందో తెలీదు కదా. ఇది అమ్మవారి చీర. పాపం అపవాదు పడ్డ వాళ్ళకి కాదు, కావాలని ఇలా చేసిన వాళ్ళకే ఉంటుంది. అనవసరంగా అరుచుకొని ఏం లాభం ఉంది? అయినా ఏంటి స్మైలీ నువ్వు? అమ్మవారి చీర కదా, దీనికి ఐరన్ ఏంటి? చీరకి ముడతలున్నాయండి. ఐరన్ చేసుకొని గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. కానీ కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందనుకోలేదు. అమ్మా, ఇదంతా ఎలా జరిగిందో జరిగింది. కానీ పెద్దదానివి, నువ్వే అర్థం చేసుకొని తప్పు అని చెప్పాలి గాని నిజం తెలుసుకోకుండా చేసుకోవడం ఏంటమ్మా? పెద్దదాన్న, ఆ గౌరవం ఇంకా ఇంట్లో మిగిలిందా ఆనంద్? అదే గనక ఉంటే నా కడుపున పుట్టిన బిడ్డలే నా మాటకు ఎదురెందుకు చెప్తారు? పోనీలే వదినా, గౌరవాలు మర్యాదలు అవి మనసులో ఉండాలి. మాట్లాడుకుంటే వచ్చేవా? అయినా ఏది ఎలా ఉన్నా జరిగింది మాత్రం మంచి విషయం కాదు. అమ్మవారి చీర కాలిపోవటం చాలా పెద్ద అరిష్టం. అది కాని పోవాలంటే ఇంట్లో వ్రతం జరిపిస్తేనే మంచిది. అవును గోమతి, ఇటువంటివి జరిగినప్పుడు చిన్న విషయంగా తీసుకోకూడదు. అమ్మవారు శాంతించాలంటే వ్రతం జరిపించాలి. వెంటనే వరలక్ష్మి వ్రతం జరిపిద్దాం. ఇది కూడా దీని తల్లి లాంటిదే. దీని రక్తమే తప్పుడు రక్తమని ముక్త కంఠంతో చీకొడతారు. జరిపిద్దామమ్మా. అలాగే అత్తయ్య గారు, ఏర్పాట్లు చేద్దాం. పంతులు గారికి ఫోన్ చేసి వ్రతానికి మంచి రోజు ఎప్పుడో కనుక్కోండి. చైత్ర, ఈ వ్రతం అమ్మవారికి శాంతి పూజ కాదే, నిన్ను తన్ని బయటికి తరిమేసే పూజ. ఎంతటి గాయాన్నైనా ఇట్టే మాయం చేసే సంజీవిని మంత్రం నీ మనసు. ఆ మనసే నా సొంతమైంది. భార్యగా తనతో బంధాన్ని శాశ్వతం చేసింది. అది చాలు కన్నయ్య. ఈ జన్మకి ఇంతకన్నా గొప్ప వరం ఇంకేం కావాలి? ఈ సంతోషం నాతో ఉంటే ఏ బాధ నాతో ఎక్కువ కాలం ఉండదు. నువ్వు బాధపడదు కన్నయ్య. నేను చూడలేను, చూసి బ్రతకలేను. చైత్ర, చైత్ర, నేను నిన్ను ఎంతలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు ఏదో ఒక సమస్యని సృష్టిస్తూనే ఉన్నారు. అపవాదులతో నిన్ను బాధ పెడుతూనే ఉన్నారు. వాటిని ఆపలేకపోతున్నాను. నిజానికి ఇప్పుడు జరిగిన ఆ చీర విషయం చాలా చిన్నది కన్నయ్య. అసలు గొడవ చేయాలనుకుంటున్నది వేరేనే ఉంది. వేరే అంటే? ఇందాక ఇంట్లో వరలక్ష్మి వ్రతం అంటూ శాంతి పూజ జరిపించాలి అన్నారే, అది చీర కాలిందనో
ఏదో అరిష్టం జరుగుతుందనో కాదు కన్నయ్య. ఆ వ్రతం నెపంతో నన్ను అందరి ముందు ఈ ఇంటికి తగని మనిషిని అని నిరూపించడానికి. మా అమ్మ జీవితాన్ని మరోసారి అందరి చేత వేలెత్తి చూపించడానికి. కన్నయ్య, ఈ వ్రతాన్ని అడ్డు పెట్టుకుని నేను ఇంటికి చెడు చేసేదాన్ని అని నిరూపించాలి అనుకుంటున్నారు. అందరి చేత అనిపించాలి అనుకుంటున్నారు. మన బంధాన్ని తెంచేయడానికి ఈ వ్రతాన్ని ఆయుధంగా వాడాలని చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన అది ఎలా సాధ్యమవుతుంది చైత్ర? ఆయుధం పట్టుకోవడం కాదు, దాన్ని వాడడం తెలియాలి. లేదంటే ఆ ఆయుధం పట్టుకున్న వాన్నే బలి తీసుకుంటుంది. అయినా ప్లాన్ చేయడం వాళ్ళ కొత్త కాదు, దాన్ని తిప్పికొట్టడం మనకు కొత్త కాదు. ఏం చేస్తారో తెలియనప్పుడే వాళ్ళకి చుక్కలు చూపించావు. ఇప్పుడు ఏం చేస్తారో తెలిసాక చుక్కలతో ముగ్గేసి దిమ్మ తిరిగే బొమ్మ చూపిస్తాం. నువ్వేం భయపడకు. జరగాల్సిన పూజలో ఏ అపశృతి ఉండదు. నిన్ను వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకే తిరగబడుతుంది. ఇది పాత కంటెంటే, కానీ ఇప్పుడు జరగబోయే కొత్త స్క్రీన్ ప్లే ఏంటంటే నాగవల్లి చేత నిజం చెప్పించాలి. నిజం చెప్పించాలి అనుకుంటున్నాం కానీ అది ఎక్కడ ఏ సందర్భంలో అనేది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ ఇప్పుడొచ్చింది. నాకు అర్థం కావట్లేదు. ఏ వ్రతంలో అయితే మీ తల్లిగారి బ్రతుకుని తప్పుబట్టి నీ జీవితంలో నిప్పులు చిమ్మాలనుకున్నారో అదే వ్రతంలో అందరి ముందు సీతారత్నం గారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి కనకాభిషేకం జరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.